ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. ఖరీఫ్ సీజన్లో యూరియా లోటును తీర్చేందుకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారు. దీనిపై స్పందించిన అనుప్రియ పటేల్ తెలంగాణకు అవసరమైన యూరియాను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ రబీ క్యాంపెయిన్ 2025 వ్యవసాయ మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులందరితోటి అదేవిధంగా కార్యదర్శులు వ్యవసాయ శాఖ నిపుణులు శాస్త్రవేత్తలు అందరితోటి రబీ ప్లాన్ గురించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంతోషం. దేశవ్యాప్తంగా అందరం కలుసుకొని రైతుని ఏ రకంగా కాపాడాలి, రైతు యొక్క ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలి, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానివల్ల ఈ దేశ రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పాలసీస్ నిర్ణయించేటటువంటి ఈ కార్యక్రమం పెట్టినందుకు మంత్రి గారిని అభినందిస్తూ కొన్ని విషయాలని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా విత్తన చట్టానికి సంబంధించి ఇప్పటివరకు 1960లో చేసినటువంటి చట్టం ఇప్పటివరకు కూడా దాన్ని రివైజ్ చేయకపోవటం, దానివల్ల విత్తన కంపెనీలు ఏదైనా మోసం చేసినా దగా చేసినా రైతు నష్టపోయినా ఏమాత్రం కూడా వెసులుబాటు లేకుండా ఉంది. అందుకని రేపు రాబోయే పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో నూతన విత్తన చట్టాన్ని భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూరేటట్టుగా ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీస్లో ఆయిల్ ఫామ్లో భారతదేశంలో ఈ ఒక్క సంవత్సరంలోనే ఎక్కువ ఎకరాలు ప్లాంటేషన్ వేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందించబడింది. కాబట్టి దయచేసి దాని మీద విధించినటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ని పెంచి భారత రైతాంగానికి ఆయిల్ ఫామ్ వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా చేయమని చెప్పి కూడా మంత్రి గారికి స్పెషల్గా చెప్పడం జరిగింది. అనేక విషయాలకు సంబంధించినటువంటి అంశాలు, వ్యవసాయానికి రైతాంగానికి కావాల్సినటువంటి అంశాలు, సో మెనీ స్కీమ్స్ ఉన్నాయి కేంద్రంలో, లెక్కలేనన్ని వ్యవసాయ ఉపయోగకరమైన స్కీములు ఉన్నాయి. అన్ని స్కీముల కంటే ఒకే అంబ్రెల్లా కింద తీసుకొచ్చి రైతులందరికీ ఉపయోగపడేటటువంటి స్కీముగా కన్వర్జెన్స్ చేసి ఏర్పాటు చేయమని చెప్పి కూడా అడగటం జరిగింది. ఈ రకంగా భారత రైతాంగంతో పాటు తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు, మేము మొదలుపెట్టినటువంటి రైతు భరోసా, రైతు బీమా, లోన్ వేవరు, 24 hours ఫ్రీ పవరు అన్నిటినీ కూడా సక్సెస్ స్టోరీస్ కింద భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పాం. దాన్ని భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు కూడా పేపర్స్ రూపంలో ఫర్టిలైజర్స్ సంబంధించి కూడా అనీవెన్గా ఉంది, రేషనలైజ్ చేయకుండా దానివల్ల భూసారం పడిపోతుంది, మీరు కరెక్ట్గా సప్లై చేయలేకపోతున్నారు, ఈ సంవత్సరం రైతాంగానికి ఇబ్బంది వచ్చింది, మీరు ఇంపోర్ట్స్ మీద ఆధారపడ్డారు, ఇండిజినస్ ఫ్యాక్టరీస్ కూడా పనిచేయలేకపోయినాయి, మీరు ఇన్ టైంలో యూరియా సప్లై చేయకపోవడం వల్ల రైతాంగానికి దిగుబడి తగ్గుతుందనే అపోహతోటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫర్టిలైజర్ కూడా రేషనలైజ్ చేసి రేట్స్ కూడా కాంప్లెక్స్ ఏమో 1600 నుంచి 1800 దాకా ఉంది, యూరియా కేవలం 266 రూపాయలే ఉండటం, ఈ రకమైనటువంటి వ్యత్యాసం మూలాన డైవర్సిఫికేషన్ తోటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. దాన్ని రేషనల్ చేయమని చెప్పి అడిగాం. సరే, ఈ సీజన్కి రావాల్సిన ఖరీఫ్ సీజన్కి రావాల్సిన యూరియాకి సంబంధించి అనుప్రియ పటేల్ కలిశారు కదా, ఆమె గారు అయితే పాజిటివ్గా చెప్పింది. నిన్న సెక్రటరీ మిశ్రా గారిని కూడా కలిశాను. ఈ ఒక్కరోజే ఈ ఒక్క వారంలోనే 80,000 ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 40,000 ఇవ్వమని చెప్పాను. మాకు గ్యాప్ ఇంకా 2 లక్షల చిల్లర ఉంది ఈ ఖరీఫ్లో ఇవ్వాల్సింది. దాన్ని కూడా ఈ నెల రోజుల్లోనే ఇస్తే రబీకి కూడా మేము ప్లాన్ చేసుకోగలుగుతాం. రబీలో ఇచ్చిన ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడమని చెప్పాం. ఆమె గారు ఎట్టి పరిస్థితుల్లో చూస్తానని చెప్పింది. ఆ రకంగా 5 వెసల్స్లో ఈ వారంలో ఇంకొక 40,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. వారికి ధన్యవాదాలు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక సైట్ చూపిస్తే రిజెక్ట్ చేశారు, మళ్ళీ రెండో సైట్ చూశారు, ఫీజిబిలిటీ కమిటీ వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ